మీకు ఇంకా పెళ్లి కాలేదా? అయితే జాగ్రత్త. పెళ్లి కాని వయసు పైబడిన వారే ఈ ముఠా టార్గెట్. నకిలీ పెళ్లిళ్లు చేసి మోసం చేసే ముఠాలు కాచు కూర్చున్నాయి. వారి మాటలు నమ్మితే మీ కథ ముగిసినట్లే. పెళ్లి కూతుర్ని చూపిస్తామంటారు. పెళ్లి చూపుల కోసం ముందుగానే మీ దగ్గర డబ్బులు అడుగుతారు. ఆ తర్వాత పెళ్లి చేస్తారు. అయితే అది నిజమైన పెళ్లి మాత్రం కాదండోయ్. అది జస్ట్ నకిలీ పెళ్లి మాత్రమే. నకిలీ పెళ్లిళ్లు చేసి పెళ్లి కాని వారిని మోసం చేస్తున్న ముఠా తిరుగుతుంది. జాగ్రత్త. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. గత కొన్నేళ్లుగా పూణేలో పెళ్లి కాని వారిని టార్గెట్ చేస్తున్నారు. నకిలీ పెళ్లిళ్లు చేస్తూ అబ్బాయిలను మోసం చేస్తున్న లేడీ ముఠా తిరుగుతోంది. వయసు పైబడిన పెళ్లి కాని పురుషులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెళ్లి కూతురిని చూపించే డ్రామాతో వారికి పెళ్లి చేస్తారు. డబ్బులు ముట్టిన తర్వాత పెళ్లైన 6-7 రోజులకే నగలు డబ్బులు దోచుకుని పారిపోతూ ఉంటారు. ఇప్పటికీ ఎంతో మంది అమాయకులు వారి చేతిలో బలయ్యారు. బయట తెలిస్తే పరువు పోతుందన్న భయంతో ఎవరికీ చెప్పకుండా తమలో తామే కుమిలిపోతున్నారు. ఇక తాజాగా ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. పూణేలోని మావలకు చెందిన ఓ వ్యక్తి మంచి చదువు ఉన్నప్పటికీ 32 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా పెళ్లి కాలేదు. ఆయన నిరుద్యోగి కావడంతో వధువు దొరకడం కష్టమైపోయింది. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి పెళ్లి కూతురిని చూపిస్తారని చెప్పుకునే గ్యాంగ్ చేతికి చిక్కాడు. ఆ గ్యాంగ్ లీడర్ జ్యోతి పాటిల్ ఆ వ్యక్తిని నమ్మించి వారి గ్యాంగ్లో ఉన్న దివ్య ఖండేల్ అనే మహిళను సోనాలి జాదవ్గా పరిచయం చేసింది. పెళ్లి కోసం ఆ వ్యక్తి నుంచి 2.4 లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. అయితే కొన్ని రోజులకే ఆ వ్యక్తి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన వరుడు కుటుంబ సభ్యులు వధువు గురించి ఆరా తీగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అప్పటికే దివ్య ఖండేలకు పెళ్లైందని, ఆమెకు 2 పిల్లలు కూడా ఉన్నారని తెలిసి అందరూ షాక్కి గురయ్యారు. ఇక వెంటనే వరుడు కుటుంబ సభ్యులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు జ్యోతి పాటిల్ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకుని విచారించగా పెళ్లి కాని వారిని టార్గెట్ చేసి మోసం చేస్తున్నారని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. పెళ్లి పేరుతో పెళ్లి కాని వారికి కుచ్చుటోపీలు పెడుతున్న 8 మంది మహిళలను అరెస్టు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పూణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు.